Hello friends, it's me, yours precious Pregna. ఆఫ్టర్ ఏ లాంగ్ టైం మళ్ళీ మరొక వీడియోతో అయితే వచ్చేసాను నేను. ఈరోజు భద్రాచలంలో పాపికొండల మధ్యలో రామ్ సాయిష్ యొక్క థర్డ్ బర్త్డే సెలబ్రేషన్స్ అయితే చేద్దామని వచ్చాము. కంప్లీట్ నేచర్ మధ్యలో అయితే రామ్ సాయిష్ బర్త్డే సెలబ్రేషన్స్ అయితే అవుతున్నాయి. అండ్ తనకి బోట్ అన్న వాటర్ అన్న చాలా ఇష్టం. సో అందుకే ఈ బర్త్డే సెలబ్రేషన్స్ ఇక్కడ సర్ప్రైజ్గా ప్లాన్ చేశాము. ఇక్కడ ఈవెంట్ ఆర్గనైజర్స్తో వాళ్ళతో మాట్లాడి సో బర్త్డే సెలబ్రేషన్స్ అయితే చాలా సక్సెస్ఫుల్గా చేశారు. అండ్ ఇక్కడ మనకి 70 కిలోమీటర్స్ డిస్టెన్స్లో మనం ట్రావెలింగ్ చేస్తూ ఉంటాము కాబట్టి సో ఇక్కడ మన బర్త్డే సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి. చాలా అంటే చాలా బాగా సెలబ్రేట్ చేశారు. అండ్ కేక్ తీసుకొచ్చి డెకరేషన్ చేశారు. కంప్లీట్ బోట్కి కూడా చాలా బాగా చేశారు. ఇక్కడైతే కేక్ అయితే కట్ చేయిస్తున్నాము. అండ్ రామ్ సాయిష్ 2023 మార్చ్ 30 రోజు పుట్టాడు. అది కూడా శ్రీరామ నవమి రోజు. సో ఈ రోజుకి 3rd ఇయర్. అండ్ రాముల వారి టెంపుల్లో మాత్రం సెలబ్రేషన్స్ అయితే అవుతున్నాయి. ఐ ఫెల్ సో హ్యాపీ ఫర్ దట్. యాక్చువల్లీ కంప్లీట్గా మా మ్యారేజ్ ఫిక్స్ అయింది కూడా రామనవమికి. అండ్ సాయిష్ బర్న్ అయింది కూడా రామనవమి రోజే. అండ్ అవర్ ఫస్ట్ ట్రయో ఫ్యామిలీ ట్రిప్ కూడా టెంపుల్కి భద్రాచలం టెంపుల్కి అయ్యింది. ఇది అన్ఎక్స్పెక్టెడ్ ట్రిప్. అండ్ మా హస్బెండ్ వాళ్ళ కొలీగ్ అక్కడ ఉండి ఇన్వైట్ చేయడం వల్ల సడన్గా వెళ్ళాల్సి వచ్చింది. అండ్ ఈ సెలబ్రేషన్స్ ఇలా సెలబ్రేట్ అవుతాయని మాత్రం అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా చాలా బాగా సెలబ్రేట్ చేశారు. అండ్ బోట్ ఆర్గనైజర్స్ ఈవెంట్ ఆర్గనైజర్స్ వాళ్ళైతే చాలా బాగా సెలబ్రేషన్స్ అయితే చేశారు. అండ్ ఈ పాప కూడా 3.8 ఇయర్స్ ఓల్డ్, చాలా చిన్న పాప. సో తనకు కూడా ఫస్ట్ కేక్ అయితే పెట్టించాను. అండ్ ఈ బర్త్డే సెలబ్రేషన్స్ రాములవారి గోదావరి మధ్యలో సెలబ్రేట్ చేసుకోవడం చాలా అంటే చాలా బెస్ట్ అండ్ హ్యాపీ మూమెంట్ అని అయితే చెప్పొచ్చు. అండ్ గాడ్ బ్లెస్సింగ్స్ కూడా రామ్ సాయిష్ పైన ఎప్పుడు ఉండాలనేసి అయితే ఐ ఫీల్ సో హ్యాపీ ఫర్ దట్ హీ సెలబ్రేటెడ్ బర్త్డే లైక్ దిస్ ఇన్ ఎ స్పెషల్ వే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఈవెంట్ ఆర్గనైజర్స్ ఇన్ బోట్. అండ్ ఈ అబ్బాయి బర్త్డే కూడా అదే రోజు. సో వాళ్ళ పేరెంట్స్ వచ్చి కూడా కేక్ కట్ చేయించి సెలబ్రేషన్స్ అయితే చేస్తున్నారు. ఇక్కడ స్ట్రేంజర్స్తో బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకోవడం కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ అనేసి అయితే చెప్పవచ్చు. ఫస్ట్ 2 ఇయర్స్ ఫ్యామిలీస్తో సెలబ్రేషన్స్ అయితే చేసాము. అండ్ థర్డ్ బర్త్డే ఇలా టెంపుల్ వైబ్స్తోని నేచర్ వైబ్స్తోని స్ట్రేంజర్స్ మధ్యలో సెలబ్రేషన్స్ చేసుకోవడం అనేది చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అండ్ ద బెస్ట్ మెమొరీస్ అయితే క్రియేట్ చేసుకున్నాము. అండ్ ఇక్కడ అబ్బాయికి విష్ చేసి మేమైతే కేక్ అయితే పెట్టేశాము. అండ్ ఇక్కడ రామ్ సాయిష్ అండ్ చాలా బోట్ అండ్ వాటర్ని అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. తన బర్త్డేకి బోట్ అండ్ వాటర్ అంటే చాలా ఇష్టం. సో అందుకే ఇది చాలా అన్ఎక్స్పెక్టెడ్ ప్లాన్ ఇలా అవుతుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ హీ ఎంజాయ్డ్ ఏ లాట్ ఆన్ హిస్ థర్డ్ బర్త్డే సెలబ్రేషన్స్. చూడండి మీరే ఎలా డ్యాన్స్ చేస్తున్నారో, చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాడు. హీ ఫెల్ట్ సో హ్యాపీ. అండ్ తన నేమ్ కూడా రామ్ సాయిష్ అనేది రామనవమి రోజు పుట్టాడని అయితే పెట్టేశాము. అండ్ మా హస్బెండ్ నేమ్ కూడా రామచంద్ర. అండ్ వీళ్ళిద్దరు కూడా ఫర్ ద ఫస్ట్ టైం విజిటింగ్ భద్రాచలం ఆన్ హిస్ బర్త్డే. ఇట్ ఈస్ సో స్పెషల్ థింగ్. అండ్ మా ఫ్యామిలీలో చాలా మెంబర్స్ నేమ్ కూడా రామ. మా ట్రయో ట్రిప్ ఫస్ట్ టైం టు భద్రాచలం రాములవారి దర్శనం చాలా అన్ఎక్స్పెక్టెడ్గా చాలా బాగా జరిగింది. అండ్ తను మాత్రం బోట్లో అస్సలు ఎంజాయ్ బీభత్సంగా చేస్తున్నాడు. బర్త్డే బాయ్ మాత్రం హ్యాపీతో ఎంజాయ్ చేస్తున్నాడు. అండ్ ఇక్కడ మనకి బోట్లో అయితే 3 times ఫుడ్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇక్కడ నేచర్, మౌంటైన్స్, వాటర్, గోదావరి రివర్, బోట్, మినీ క్రూజ్ అని కూడా అనొచ్చు. అండ్ చాలా అంటే చాలా బాగా సెలబ్రేషన్స్ అయితే అయ్యాయి. ఇక్కడ చిన్న చిన్న పిల్లలు కూడా అందరూ వచ్చి అండ్ పెద్దవాళ్ళు కూడా అందరూ వచ్చి స్టేజ్ పైన అయితే బ్లెస్ చేశారు. అండ్ అందరు కూడా చాలా బాగా ఎంకరేజ్ చేశారు, చాలా బాగా బ్లెస్ చేశారు. అండ్ సెలబ్రేషన్ సక్సెస్ అవ్వడానికి కూడా వీళ్ళందరూ కూడా వన్ ఆఫ్ ద రీజన్ అనేది చెప్పొచ్చు. బోట్ ఆర్గనైజర్స్ వాళ్ళు అందరు కూడా చాలా బాగా సెలబ్రేషన్స్ అయితే చేశారు. అండ్ ఫర్ ద ఫస్ట్ టైం ఇలాంటి సర్ప్రైజెస్ చేయడం కూడా సాయిష్కి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. అండ్ నెక్స్ట్ టైం మాత్రం తప్పకుండా ఫ్యామిలీతో అందరితో కలిసి మరొక ట్రిప్ వెళ్ళాలనేసి అయితే కోరుకుంటున్నాను.
ఇదైతే చాలా అన్ఎక్స్పెక్టెడ్ ట్రిప్, బట్ చాలా మెమొరీస్ అయితే ఇచ్చింది. అండ్ ది బెస్ట్ థింగ్ ఇన్ మై లైఫ్ ఈజ్ దిస్ బోట్లో సర్ప్రైజ్ బర్త్డే సెలబ్రేషన్స్ అనేది చాలా బాగా అనిపించింది. అండ్ మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి మరికొన్ని వీడియోస్తో నేను మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్.